ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. పిల్లల మనసు వెన్నలాంటిది. మనం చెప్పాల్సిన రీతిలో చెబితే చక్కగా వింటారంటున్నారు నిపుణులు. అయితే అందుకు కొన్ని పద్ధతులు ఉన్నాయంటున్నారు. ఆ పద్ధతుల్లోని చెబితే పిల్లలు ఎంచక్క అమ్మ నాన్న చెప్పిన మాట వింటారంటున్నారు. పిల్లలు పసిమొగ్గలు, తెరనవ్వులు చిందించే చిన్నారులు. అలాంటి పసివారిపై కొందరు తల్లిదండ్రులు అరిచేస్తున్నారు. మరికొందరు పేరెంట్స్ మరో అడుగు ముందుకేసి దెబ్బలు కూడా వేస్తున్నారు. సమస్య ఎక్కడుందంటే తల్లిదండ్రుల్లోనే అంటున్నారు నిపుణులు. పిల్లలు అల్లరి చేస్తే కేకలేయమా, వస్తువులు నాశనం చేస్తే 4 వాయించమా అంటున్నారు పేరెంట్స్. అవేమీ చేయకపోతే పిల్లలు ఎలా అవుతారు? వారు చెప్పినట్లు వినాలన్నా, పెంకిగా మారకుండా ఉండాలన్నా మారాల్సింది తల్లిదండ్రులే అని గట్టిగా చెబుతున్నారు నిపుణులు. వాళ్ళు అలా మారడానికి కొన్ని సూచనలు చేస్తున్నారు. పిల్లల్ని చదవమని ఒకసారి చెప్పి ఊరుకోరు తల్లిదండ్రులు. చెప్పగానే టక్కున పిల్లలు పుస్తకాలు తీసి కూర్చొని గడగడా చదివేసేయాలి. వాళ్ళేమన్నా టీవీలా? రిమోట్తో నొక్కగానే మోగడానికి వాళ్ళు మానసికంగా సిద్ధంగా ఉన్నారా లేదా అనేది గమనించాలి. ఏదైనా పదే పదే చెప్పొద్దు. ఒక పని తర్వాత ఒకటి వెంటనే దండకంలా చదవకండి. పిల్లలు మీరు చెప్పిన మొత్తం పనుల లిస్టులో ఒక్కటి కూడా ఆచరించరు. అలా కాకుండా ఒక పని చెప్పాక అది పూర్తయ్యాకే మరొకటి చెప్పాలి. అలాగే పిల్లలు ఒక పని అవ్వగానే అభినందించి మరో పని అప్పచెప్పి చూడండి. పిల్లలు ఎలా చెప్పినట్లు విని ఫాలో అవుతారు. పిల్లలకు వంటగదిలో పని చేసుకుంటూనో పేపర్ చదువుతూనో పనులు పురమాయించకండి. దగ్గరగా ఉండి చెప్పాలి. దూరం నుంచి మీరెన్ని పనులు చెప్పినా వాళ్ళు వినిపించుకోరు అంటున్నారు నిపుణులు. అదే దగ్గరగా ఉన్నప్పుడు వాళ్లకు అర్థమయ్యేలా చెబితే ఆ పనిని చకచకా చేసేస్తారు. అది హోంవర్క్ అయినా బ్రష్ చేయడమైనా. అలా కాకుండా దూరం నుంచి బ్రష్ చేయమని అరిచినట్లు చెప్పినా వినరు. వాళ్ళ దగ్గరగా వెళ్ళి వాళ్ళని దగ్గరగా తీసుకుని చెప్పి చూడండి. ఏమాత్రం పేచీ పెట్టకుండా ఎలా చేసుకుంటూ వెళ్తారు. పిల్లలకు కొందరు తల్లిదండ్రులు వరసగా ఏమేమి చెయ్యాలో చెప్పుకుంటూ పోతారు గాని పిల్లలు ఏం చెబుతున్నారో కనీసంగా కూడా ఆలకించరు. వాళ్ళు చెప్పే కారణాలు ఏంటో కూడా కాస్త వినండి అంటున్నారు నిపుణులు. పిల్లలు ఒక్కోసారి వంకలు వెతుకుతుంటారని, వాళ్ళు ఏం చెప్పినా వినేదే లేదని పేరెంట్స్ మొండిగా ఉంటే వాళ్ళంతకన్నా మొండిగా తయారవుతారు అంటున్నారు నిపుణులు. అందుకే పిల్లలు చెప్పేవి కూడా వినాలి. వారు చెప్పే కారణాలు సహేతుకంగా ఉంటే అంగీకరించాలి. లేకపోతే వేషాలేస్తున్నారనేది నిర్ధారించి నవ్వుతూనే వారిని పనిలోకి దించాలి. కొందరు తల్లిదండ్రులు ఆజ్ఞలు జారీ చేస్తారు. ఆ బ్రౌన్ కలర్ ఫ్రాక్ వేసుకో అంటూ హుకుం చేస్తారు. అమ్మా నాకు పింక్ కలర్ మిడ్డీ ఉందే, అది వేసుకుంటా అని చెబితే ఆలకించండి. అది కాకపోతే 2 కలర్స్ అక్కడ పెట్టి అందులో తనకు నచ్చింది వేసుకోమని చెప్పండి. వాళ్ళకో చాయిస్ ఇచ్చామనేది తెలుసుకొని సంబరపడిపోతారు. అంతేగాని రూడ్లీగా చెప్పొద్దంటున్నారు నిపుణులు. బుల్లి మెదళ్లకు ఒక్కసారి చెప్పగానే అర్థం కావు. అలాగే విననట్లు నటిస్తున్నారంటే అది వాళ్ళకి అంగీకారం కాదని అర్థం చేసుకోవాలి. ఏమైనా చెప్పాలి అనేది నిపుణుల మాట. వాళ్ళు వినాలి అంటే తల్లిదండ్రులే కాస్తంత ఓర్పు, నేర్పు, సమయం కేటాయించాలి అంటున్నారు. అలా కాకుండా మన దారిన మనం చెప్పుకుంటూ వెళ్తే వాళ్ళు ససేమేరా అనడమే. అందుకే పిల్లల్ని సుతిమెత్తగా సుతారంగానే చెప్పి నేర్పుగా పనులు చేయించాలి. మరి అలా చేయడానికి తల్లిదండ్రులు మారాల్సిందే మరి.